హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వృంద. మేము ఈరోజు బియ్యం వడియాలు చేస్తున్నాం. సమ్మర్ స్పెషల్ కదా వడియాలు పెట్టడం. అందరూ సమ్మర్లోనే వడియాలు పెడతా ఉంటారు కదా. మేము ఈరోజు చేస్తున్నాం. దానికోసం సగ్గు బియ్యం వల్ల కొంచెం ఉబ్బుతాయి వడియాలని చెప్పి సగ్గు బియ్యం యూజ్ చేసాము. వాటిని పిండాడించవచ్చు, లేదా డైరెక్ట్ ఉడకబెట్టుకోవచ్చు. మేమైతే పిండాడించాము. ఇలా వాటర్ బాయిల్ చేసుకొని ఓమా నువ్వులు ఉంటాయి కదా, ఇవి గాలించాలి. దాంట్లో ఇసుక కానీ డస్ట్ కానీ ఉంటే పోతుంది. గాలించే ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని, ఒక చిన్న దాంట్లో ఓమా కానీ నువ్వులు కానీ తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చేత్తోని ఇలా అనాలి. ఇలా అనడం వల్ల ఇసుక ఏదన్నా ఉంటే అది చివరిగా వస్తుంది. మిగతావి ఫ్రెష్వి నువ్వులు కానీ ఓమా కానీ పైకి తేలి ఇలా వచ్చేస్తాయి. ఇవన్నీ మళ్ళీ ఒకసారి కడిగేసి కాస్త ఆరబెట్టుకోవాలి టైం ఉంటే, లేదంటే అలానే పిండిలో కూడా వేసుకోవచ్చు. మేము గాలించేటప్పుడు మా పిల్లలు చూసారా, వాళ్ళు ఏదో చేస్తారంట, మేము చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు, చేతులు పెడుతున్నారు. అంతా ఆగమాగం అల్లరి చేస్తారనమాట వాళ్ళు. అసలు మమ్మల్ని పని చేసుకోనివ్వట్లే, వాళ్ళు హెల్ప్ చేసింది కాదు. ఇక టైం వేస్ట్ తప్ప ఏం లేదు. ఇక సర్లే పిల్లలు ఎటు పంపేయలేం కదా. నెక్స్ట్ వాటర్ బాయిల్ అయిన తర్వాత పిండి మనం పిండాడించామన్నాం కదా, ఆ పిండి ఇలా కొద్దిగా వాటర్లో దోశపిండిలా కలుపుకోవాలి. దోశపిండి కన్సిస్టెన్సీ రావాలి. వచ్చిన తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్లో ఈ దోశపిండి కొద్దిగా వేస్తూ ఉండాలి. ఇంత పిండి కలిపాము మేము. 5 అరసోళ్ళ పిండి దీంట్లో వేసాం. పెద్ద గంజిలో పోసి దాంట్లోనే ఓమా నువ్వులు వేసి మంచిగా కలపాలి. దీని మీద చిన్న మంట మీద మంచిగా ఉడకనివ్వాలి. పిండిని మంచిగా ఉడికిన తర్వాత దించేసి వడియాలు పోసుకోవాలి. అయితే వడియాలు బియ్యంతో, రవ్వతో, మినప్పప్పుతో ఇంకా చాలా రకాలుగా పోసుకుంటారు. వడియాలు ఒక గుండ్రగానే కాకుండా స్పూన్తో పోసుకుంటారు. సమ్మర్లో చాలా మట్టుకు ఈ వడియాలు పెడతారు. ఇవి మంచిగా పప్పులోకి, చారులోకి వేయించుకొని తింటే చాలా బాగుంటుంది. పిండి అయితే ఇలా రెడీ అయిపోయింది. ఈ పిండిని కవర్లో కానీ క్లాత్లో కానీ మనం కారపూస పోస్తాం కదా, ఆ బిసలో కానీ తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. లేదంటే స్పూన్తో చిన్నగా వడియాలా పెట్టుకోవాలి. మేమైతే కవర్లో వేసాము. సాల్ట్ ప్యాకెట్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్లో వేసి ఇలా మీకు చూపిస్తున్నాను కదా, అన్నీ ఇలా వేసాము. ఇంకా మొత్తం ఇట్లా రెడీ అయిపోయిన తర్వాత వాటిని మంచిగా ఆరనివ్వాలి. ఎండలో ఆరడించిన తర్వాత నెక్స్ట్ డేకి నిదానంగా తీసేయచ్చు. ఈ విధంగా అయితే మొత్తం మేము మంచం మీద ఎండలో మంచిగా ఆరబెట్టాము. ఇట్లా వడియాలన్నీ పోసేసి ఇవి ఈవినింగ్ కల్లా, మార్నింగ్ 11 కల్లా వస్తే ఈవినింగ్ 5-6 కల్లా ఇలా అయిపోయాయి. వీటిని మార్నింగ్ మళ్ళీ కొద్దిగా వాటర్ చల్లితే ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇలా ఈజీగా రిమూవ్ అయిపోయిన వాటిని తీసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ వీటన్నింటినీ నెక్స్ట్ డే మార్నింగ్ రోజు మళ్ళీ ఒక మంచం వేసి ఎండలో ఎండబెట్టాలి, ఒక క్లాత్ పైన పరిచి. ఇలా మంచిగా ఎండిన తర్వాత ఒక బాక్స్లో తీసుకొని స్టోర్ చేసుకోవడమే. మనకు కావాల్సినప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా దాంట్లో ఈ వడియాలు వేసుకొని వేయించేసుకోవడమే. పప్పులకి చాలా బాగుంటాయి. హోమ్ మేడ్ వడియాలు కదా, మీరు చేస్తారా? మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.